హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూపర్ సుహా. నేను మీ సుహాస్ని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మంచిగా పూజ చేసుకున్నారా వరలక్ష్మి వ్రతం? మరి వరలక్ష్మి వ్రతానికి నేనేం తెచ్చుకున్నానో మీకు చూపించలేదు కదా? చూడండి. మన హుండీలో వేసినటువంటి అమౌంట్ అంతా కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాను. అంటే మనం సేవింగ్ చేశాం కదండీ వరలక్ష్మి వ్రతం కోసం 50 డేస్ సేవింగ్ ఛాలెంజ్. ఆ వీడియో మీరు చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. తప్పకుండా చూడండి. 50 డేస్ ఛాలెంజ్ కాబట్టి కొంచెం కష్టంగానే అనిపించిందండి. డైలీ 100 రూపీస్ వేయాలంటే. మొన్నెవరో కామెంట్ పెట్టారండి. మీకేంటంటే మీ దగ్గర చాలా డబ్బులుందని. లేదండి, మేము కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే. చాలా వరకు ఖర్చులన్నీ తగ్గించుకొని మరీ ఈ సేవింగ్స్ చేశాను ఛాలెంజ్ లాగా. అనుకుంటే ఎవ్వరన్నా సాధించగలరు. మీరు ట్రై చేయండి. గోల్డ్ రేట్ ఏమో 72,000 ఉంది. పోనీ వేరే ఏదన్నా సిల్వర్ ఐటెం తీసుకుందాం అనుకున్నాను. కానీ మరలా ఒకసారి ఆలోచించాను. నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి గోల్డ్ కొనేలాగా ఏదైనా మంచిగా ఒక ప్లాన్ తీసుకుందాము అనుకున్నాను. దానికి తగినట్టుగానే అమలు కూడా చేసేశాను. ఆ వివరాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మొత్తానికి నేను చేసినటువంటి సేవింగ్ అంతా కూడా 5650 రూపీస్ అయింది. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ప్లీజ్ మీ లైక్స్‌తో, మీ సబ్స్క్రైబ్‌తో నన్ను సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక నేను వీడియోలో చూపిస్తున్నది 20 రూపీస్ కాయిన్ అండి. ఎవరో అంటే మా పెద్ద బాబు గాని, లేదంటే మా హస్బెండ్ గాని 20 రూపీస్ కాయిన్స్ కూడా వేసినట్టున్నారు. దగ్గరగా ఒక 4 5 ఉన్నాయండి 20 రూపీస్ కాయిన్స్. నాకైతే భలే నచ్చింది. ఫస్ట్ చూస్తున్నాను. ఇంతకుముందు నేనైతే 20 రూపీస్ కాయిన్ చూడలేదు. మీరు 20 రూపీస్ కాయిన్స్ చూసుంటే నా కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఆ విధంగా సేవ్ చేసినటువంటి మనీనంతా కూడా తీసుకొని గోల్డ్ షాప్‌కైతే వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఒక చౌకర్ నచ్చింది, కానీ దానికున్నటువంటి బీడ్స్ అవి నచ్చలేదు. అంటే ఒక తులం ఉందండి ఆ చౌకర్ డాలర్ అనేది. కానీ నేనది తీసుకోలేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనము జూన్ 29న ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. నేనైతే స్టార్ట్ చేసింది జూన్ 23 సండే నుంచి స్టార్ట్ చేశాను. జూన్‌లో, జూలైలో, ఆగస్టులో మన సేవింగ్స్ అనేవి ఏ విధంగా చెయ్యాలి అని మన టార్గెట్ వచ్చేసి 5300 రూపీస్ అని పెట్టుకోవడం జరిగింది. మనము ఎన్ని సేవ్ చేసామో చూద్దాము. 500s వచ్చేసి ఒక 8 అయ్యాయి, 100s వచ్చేసి 12 అయ్యాయి, 200s 1, 50s 2, చేంజ్ అంతా కలిపితే 500 వచ్చింది. మొత్తము 500స్తో 4000, అలాగే 100s 1200, 200, 50, 50, 100 ఇలా మొత్తం టోటల్ చేస్తే 5650 రూపీస్ వచ్చిందండి. అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువే చేసినట్టున్నాను. మరి ఏం కొన్నారండి? పూజకి ఏమీ చూపించలేదే, ఏంటి సస్పెన్స్ అనుకుంటున్నారా? మన దగ్గర ఉన్నటువంటి మనీకి ఏమొస్తుంది చెప్పండి? దాన్ని ఇలా ఒడిసి పట్టుకొని గోల్డ్ షాప్‌కెళ్ళాను. బంగారు రేటేమో సముద్రంలాగుంటే, మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఏమో ఇసుక రేణువులాగుంది. అందుకోసమని చిన్న ఐడియా వేసుకునేసి దానికి ఇంకొంచెం అమౌంట్ కలిపి గోల్డ్ కాయిన్స్ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఆ షాప్‌లో గోల్డ్ కాయిన్స్ అనేవి సేల్ చేయట్లేదు. అందుకోసం ఆ 50,000ని అక్కడ డిపాజిట్ చేశానండి. అంటే ఆ రోజు గోల్డ్ రేట్ ఎంతైతే ఉంటుందో దాని ప్రకారం మన 50,000కి ఎంత గోల్డ్ అయితే వస్తుందో అంత గోల్డ్ వాళ్ళ అకౌంట్‌లోనే పెట్టుకుంటారనమాట. మన స్కీమ్ అయిపోయిన తర్వాత, అంటే ఆల్రెడీ నేను అక్కడ స్కీమ్‌లో జాయిన్ అయ్యాను మంత్లీ. అప్పుడు దానికి దీనికి కలిపి ఏదో ఒక వస్తువు తీసుకుంటాను. మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు స్టే ట్యూన్. నన్ను మీ లైక్స్‌తో ఎంకరేజ్ చేయండి.